2025లో వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా అని డౌట్లో ఉన్నారా? అయితే ఈ కంప్లీట్ వీడియో మీకోసమే. డెఫినెట్‌గా లాస్ట్ వరకు వాచ్ చేయండి. నేను మీకు ఒక ఆన్సర్ చెప్తాను. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 2025లో ఈ ఏఐ ఇంతగా అప్డేట్ అయిన ఈ టైంలో మనం వెబ్ డెవలప్మెంట్ కోడింగ్ స్టార్ట్ చేయాలా వద్దా? ఈ ఆన్సర్ నేను చెప్పట్లేదు, మీకు డైరెక్ట్‌గా ఏఐ అంటే చాట్‌జీపీటీ చెప్తుంది. సో మీరు నా స్క్రీన్‌లో ఇప్పుడు చూడొచ్చు. నేను దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తాను అండ్ డెఫినెట్‌గా ఈ వీడియో మీకోసమే. డెఫినెట్‌గా వాచ్ చేయండి. Hello ChatGPT, can I start my web development coding at now? Is it valid? Because this is a AI era. So I can start my web development course from now to after 3 years. It is valid. Can I start it or not? Give me a straight answer. సో ఇక్కడ చూస్తే నేను డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చాను దానికి, అది ఇప్పుడు నాకు ఆన్సర్ ఇస్తుంది. సో మీరు డైరెక్ట్గా చూస్తే ఇక్కడ ఎస్ you can and should start learn web development now, and even in this AI era web development skill will still be valuable for 3 years from now, because ఇంకొక 3 years వరకు వెబ్ డెవలప్మెంట్ ఇస్ అ వ్యాలిడ్ స్కిల్. సో డెఫినెట్గా దాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి చాలా రీజన్స్ ఇచ్చింది. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ నౌ యూ విల్ హ్యావ్ 3 years ఆఫ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్లస్ ఏఐ స్కిల్స్తో మీరు ఇంకా బెటర్గా క్రియేట్ చేయొచ్చు. అంతే తప్ప కంప్లీట్గా కోడింగ్ని వదిలేయద్దు అని మనకి ఒక ఏఐ చెప్తుంది. సో దిస్ ఈస్ ద వీడియో. సో ఇది మైండ్లో పెట్టుకొని డెఫినెట్గా మీ వెబ్ డెవలప్మెంట్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీకు రిసోర్సెస్ కావాలి ఫ్రీగా అంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఆల్రెడీ మన ఛానల్లో HTML సిరీస్ బేసిక్ టు అడ్వాన్స్ వరకు సిరీస్ మొత్తం అప్డేట్ అయి ఉంది. మీరు చూసేయండి, వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.